ఆ గ్రామానికి కీడు సోకిద్దా? ఊరి పొలిమేరలో ఏర్పాటు చేసిన బొడ్రాయి వల్ల అరిష్టం జరుగుతుందా? వరుస మరణాలు ఆ గ్రామాన్ని ఎందుకు వెంటాడుతున్నాయి? 90 రోజుల్లో 29 మంది గ్రామస్తులు పిట్టలా రాలిపోయారు. అంతుపట్టని రోగం ఆ గ్రామంపై ఎందుకు పంజా విసురుతోంది? వైద్యాధికారులకి అంతుపట్టని రోగం ఏమై ఉంటుంది? తొరకపాలెం ఇప్పుడు ఈ ఊరు గుంటూరు జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా మారుమోగుతుంది. గుంటూరు నగరానికి కోతవేడు దూరంలో ఉన్న తొరకపాలెంలో 3 నెలల్లో 29 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 22 మంది పురుషులు కాగా 7 మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 40 నుంచి 50 ఏళ్ల వయసు గల వారే ఉన్నారు. ఇదే ఇప్పుడు గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. ఒకరి దశదిన కర్మ ముగిసేలోపే మరొకరు పాడెక్కడం జరుగుతుండడంతో ఊర్లో అసలు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో కాలనీ వాసులే అధికంగా చనిపోవడం మరింత కలవరపాటు గురిచేస్తుంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు గ్రామంలో పర్యటించారు. అసలు గ్రామంలో ఏం జరుగుతుందో స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గ్రామంలో నీళ్ల శాంపిల్స్, ప్రజల రక్త నమూనాలు సేకరించారు. వాటిలో ఎలాంటి తేడా లేకపోవడంతో మరణాలకు గల కారణాలు మిస్టరీగా మారాయి. గ్రామంలో తాగునీరు బోరు చుట్టూ కలుషిత నీరు చేరిందన్న అనుమానంతో ఆ బోరు నుంచి వచ్చే నీరు తాగడం ఆపేశారు. ఇదే క్రమంలో గ్రామస్తుల మెదడులో మరో మూఢనమ్మకం మొదలైంది. 5 నెలల క్రితం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ జరిగింది. గ్రామానికి 4 దిక్కుల పొలిమేర్లలో గీటురాయిని ప్రతిష్ఠించారు. దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గీటురాయి కొంచెం పక్కకు వారిపోయింది. దీంతో గ్రామంలో అరిష్టం జరుగుతుందని ఆ సామాజిక వర్గం కాలనీవాసులు వాపుతున్నారు. గ్రామ పెద్దలకు పలుమార్లు రాయిని సరిచేయమని చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు వాపుతున్నారు. మరోవైపు ఇవన్నీ వట్టి మూఢనమ్మకాలేనని కొట్టుపరుస్తున్నారు. దీంతో గ్రామంలో రాత్రిపూట బయటకు రావడానికి స్థానికులు భయపడుతున్నారు. 30 మంది పైగా చనిపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. మొట్టమొదట మా కార్యకర్త సురేష్ చనిపోయినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ అబ్బాయికి కొద్దిగా లిక్కర్ అడిక్ట్ ఉండేది. 24 అవర్స్లో కూడా అతను మత్తులో ఉండేవాడు. మేము ఎన్నోసార్లు చెప్పాం, శారీరకంగా వీక్గా ఉన్నావు, ఇటువంటిది వదులుకోమంటే కూడా అతను పాపం ఎందుకో మరి వదలలేదు, చనిపోయాడు. మేమేమనుకున్నామంటే సారా వలన ఇబ్బంది అయింది అన్నటువంటిది. తర్వాత మళ్ళా ఒక 2 రోజులకి ఇంకొక వ్యక్తి చనిపోయాడు. అప్పుడు మేము గమనించింది ఏంటంటే ఖచ్చితంగా హెల్త్ రికార్డ్స్ తీసుకున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏదైతే నాసిరకం సారా తాగడం వల్ల ప్రాణాంతకమైనటువంటి ఆ నాసిరకం సారా ఈ వైసీపీ పాలనలో వచ్చినందువల్ల కూడా వాళ్ళ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంది అన్నది మాకు కొంత హెల్త్ రికార్డ్స్ కానీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్పడం జరిగింది. నమూనాలు సేకరించిన తర్వాత సరే దాని విషయంలో కూడా మనం తొందరపాటు వద్దు అనుకొని కొన్ని రోజులు ఆగితే 10-15 రోజుల్లో 10-15 మంది చనిపోయారు. సో దీనికి అంతా హెల్త్ రికార్డు చెప్తున్నది ఏంటంటే నాసిరకమైనటువంటి సారా. మరి నాసిరకమైనటువంటి సారా ఇప్పుడు తాగడం అనేటువంటి దాని మీద కాదు, ఇక్కడ అసలు నాసిరకం సారా అనేటువంటిది లేదు. అందరూ బహిరంగంగా చెప్పుకునేది గతంలో వైసీపీ పాలనలో లభించినటువంటి నాసిరకం సారా వలన వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అన్నటువంటి విషయం మీద మేము స్పష్టంగా గ్రామంలో అందరితో మాట్లాడాము. మనం ఈరోజు ఎక్కడైతే ఏదైతే ఉందో 3 బెల్ట్ షాపులు అంటున్నారో ఆ 3 బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించేస్తాం. మీరు ఏ ప్రాబ్లం కాదు, మీకున్న సమస్యను పరిష్కరించడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పాం. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా రాష్ట్ర యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తొరకపాలెంలో పర్యటించారు. గ్రామంలో ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఏ చిన్న అస్వస్థకు గురైనా పరీక్షలు జరుపుతున్నారు. గ్రామంలో నిపుణుల బృందం పర్యటించి ప్రాథమిక నివేదిక ఇచ్చిందన్నారు. చనిపోయిన వారంతా వేర్వేరు కారణాలతో చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం జ్వరాలతో బాధపడుతున్న వారి రక్త మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి వాటితో 45 అంశాలకు సంబంధించిన పరీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, మూఢనమ్మకాలు నమ్మొద్దని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. వల్ల చనిపోయారని కొంతమంది అంటున్నారు. అది కూడా ఎందువల్ల అంటే ఆ వేయాల్సిన ప్లేస్ లో వేయకుండా వేరే ప్లేస్ లో వేసారు. ఆ ప్లేస్ ఏంటంటే రైల్వే విహార్ వాళ్ళది మధ్యలో వేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ముందులే ట్రాక్ దగ్గర వేసారనమాట. అది వేయాల్సిన ప్లేస్ కరెక్ట్ గా లేదు, వేరే ప్లేస్ లో వేశారు. అందువల్ల చనిపోయారు అంటున్నారు కొంతమంది. వచ్చేసి హెల్త్ ప్రాబ్లం వల్ల వైరస్ వచ్చిందని చెప్తున్నారు, దానివల్ల చనిపోయారని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అది
హాస్పిటల్ వెళ్తున్నారు, హాస్పిటల్ వెళ్ళి రికవరీ అయ్యి వస్తున్నారు. అయినా సరే 1 week లో చనిపోతున్నారు. ఒకళ్ళు చనిపోయిన తర్వాత 45 దాకా చనిపోయారు. 40 నుంచి 45 మధ్య చనిపోయారు అన్నమాట. అంత ముందులా అంటే ఊరి మంచి కోసం చేద్దామన్న ఉద్దేశంలో వేశారు. కాకపోతే ఏంటంటే కరెక్ట్ ప్లేస్ లో వేయకపోవడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులందరూ అనుకుంటున్నారు అన్నమాట. అంటే అది ఊరి మంచి కోసమే, మేము చెప్తుంది అదే, ఊరి మంచి కోసం చేయడానికని చెప్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు వేరే విధంగా నెగిటివ్ గా తీసుకొని వాళ్ళు అది ఇప్పుడు కొంత కామన్ గా వాస్తవం ఏంటంటే ప్రతి ఒక్క ఊర్లో ఏంటంటే బొడ్రాయి చుట్టూ రోడ్డు ఉండాలి. ఇక్కడ రోడ్డు ఒకవైపు రోడ్డు ఉండదు. ఆ రోజు వేసేటప్పుడు కూడా చాలా మంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. వేసుకుంటే ఓసీ కాలనీలో నడిబొడ్డును వేసుకోవచ్చు, వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు సెంటర్లో వేసి దానికి చుట్టూ రోడ్డు లేకుండా చేయడం వల్ల కొంత మా వాళ్ళకు ఉన్నటువంటి అపోహ అనేది ఉంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంత ఈ గ్రామ హద్దులు అనేది ఉంటాయి కాబట్టి ఆ అద్దురాలు వేసేటప్పుడు కూడా అద్దురాలు సక్రమంగా వేయలేదు అనేది కొంత అనుమానం. వేసేటప్పుడు ప్రతి ఒక్కరిని పిలిపించి కనుక్కొని వేయాలి, కానీ వాళ్ళ సొంత నిర్ణయాల కొద్దీ మమ్మల్ని ఏం చేస్తారు, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అన్న ఆలోచన కొద్దీ వాళ్ళు చేసినటువంటి పనులు కొంత మిస్టేక్లు జరిగినాయి. అవి సరిగా వేయకపోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది కొంత పెద్దలు. ఇటీవల గ్రామంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు రచ్చబండ నిర్వహించి ప్రజలతో మాట్లాడారు. గ్రామంలో పూర్వ పరిస్థితి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, గ్రామంలో పొలిమేరలో ఏర్పాటు చేసిన గీట్రై పక్కకు ఒరిగిపోవడం వల్లే ఇలా మరణాలు జరిగాయని స్థానికులు చెప్పడంతో ప్రజల ప్రజాభిప్రాయాన్ని గౌరవించి గ్రామస్తులతో మాట్లాడి పొలిమేర రాయిని సరిచేసే పనులు చేపట్టారు. అయితే ఇన్ని రోజులు గడుస్తున్న మరణాలకు గల కారణాలు గుర్తించలేకపోవడంతో జిల్లా వైద్య శాఖపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చనిపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. మొట్టమొదట మా కార్యకర్త సురేష్ చనిపోయినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ అబ్బాయికి కొద్దిగా లిక్కర్ అడిక్ట్ ఉండేది. 24 hours కూడా అతను మత్తులో ఉండేవాడు. మేము ఎన్నోసార్లు చెప్పాం, శారీరకంగా వీక్గా ఉన్నావు, ఇటువంటిది వదులుకోమంటే కూడా అతను పాపం ఎందుకో మరి వదలలేదు, చనిపోయాడు. మేమేమనుకున్నామంటే సారా వలన ఇబ్బంది అయింది అన్నటువంటిది. తర్వాత మళ్ళా ఒక 2 రోజులకి ఇంకొక వ్యక్తి చనిపోయాడు. అప్పుడు మేము గమనించింది ఏంటంటే ఖచ్చితంగా హెల్త్ రికార్డ్స్ తీసుకున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏదైతే నాసిరకం సారా తాగడం వల్ల ప్రాణాంతకమైనటువంటి ఆ నాసిరకం సారా ఈ వైసీపీ పాలనలో వచ్చినందువల్ల కూడా వాళ్ళ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంది అన్నది మాకు కొంత హెల్త్ రికార్డ్స్ కానీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్పడం జరిగింది. నమూనాలు సేకరించిన తర్వాత సరే దాని విషయంలో కూడా మనం తొందరపాటు వద్దు అనుకొని కొన్ని రోజులు ఆగితే 10-15 రోజుల్లో 10-15 మంది చనిపోయారు. సో దీనికి అంతా హెల్త్ రికార్డ్ చెప్తున్నది ఏంటంటే నాసిరకమైనటువంటి సారా. మరి నాసిరకమైనటువంటి సారా ఇప్పుడు తాగడం అనేటువంటి దాని మీద కాదు, ఇక్కడ అసలు నాసిరకం సారా అనేటువంటిది లేదు. అందరూ బహిరంగంగా చెప్పుకునేది గతంలో వైసీపీ పాలనలో లభించినటువంటి నాసిరకం సారా వలన వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అన్నటువంటి విషయం మీద మేము స్పష్టంగా గ్రామంలో అందరితో మాట్లాడాము. మనం ఈరోజు ఎక్కడైతే ఏదైతే ఉందో 3 బెల్ట్ షాపులు అంటున్నారో ఆ 3 బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించేస్తాం. మీరు ఏ ప్రాబ్లం కాదు, మీకున్న సమస్యను పరిష్కరించడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పాం. రౌద్రాలు వేసారు. ఆ రౌద్రాల వల్ల మాకు అర్థమైంది ఏంటంటే ఒక అతను వచ్చిన వితిన్ 48 hours చనిపోయాడు అనేది మాకు అర్థమైంది. సో ఆ పేషెంట్ ఆల్రెడీ వచ్చినప్పుడు కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, ఊపిరితిత్తుల ప్రాబ్లంతో రావడం జరిగింది. అట్లనే ఇంకొక పేషెంట్ 45 రోజుల నుంచి జ్వరం తగ్గక తిరుగుతూ ఉండటం, ఇంకొక పేషెంట్ కూడా ఇలానే కీళ్ళ నొప్పులు, జ్వరం అని తిరుగుతూ ఉండటం, ఇట్లా హిస్టరీలు అన్నీ మ్యాచ్ అవుతూ వచ్చినాయి. సరే ఏ ప్రాంతాల నుంచి వచ్చినాయి అని మేము వెతకడం మొదలెట్టాము. వినుకొండ నుంచి, గుంటూరు దగ్గరలో తురకపాలెం నుంచి, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తూ వచ్చినాయి. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇది ఎంత సీరియస్గా ఉంది ఈ ప్రాబ్లం అనేది మనం అసెస్ చేయాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మెలియాయిడోసిస్ అనేది మనం ఈరోజు కొత్త జబ్బు అనుకుంటున్నాం, ఇది పాత జబ్బు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాధి. కాకపోతే కల్చర్ సిస్టమ్స్ స్ట్రాంగ్గా ఉన్న చోట, కల్చర్ ఫెసిలిటీ బాగున్న చోట ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మెలియాయిడోసిస్ మీద ఈ మధ్య పెద్ద రీసెర్చ్ జరుగుతూ కూడా ఉంటుంది. 2025 ఏప్రిల్లోనే ఒక మంచి పబ్లికేషన్ జరిగింది. టాప్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఇండియాలో ఉన్నవాళ్ళు రాసిన పబ్లికేషన్ అది. ఏప్రిల్ ఎప్పుడో కాదు, 3 నెలల క్రితం పబ్లిష్ అయింది ఆ పేపరు. ఆ పేపర్లో మీరు చూసినట్టు పబ్లిష్ అయిన 23 పేజీలు డాక్యుమెంట్లో ఆశ్చర్యపోతారు మీరు చూస్తే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాలు హైయెస్ట్
పాయింట్ ప్లేసెస్ టు హ్యావ్ దిస్ డిసీజ్ అని మెన్షన్ చేయబడింది. దానికి కారణం షుగర్ వ్యాధి కూడా ఒక ప్రధాన కారణంగా వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఇలాంటప్పుడు ఎందుకు తేలటం లేదు అంటే ఫెసిలిటేషన్ని బట్టే తేలుతుంది. హైదరాబాద్లో నిమ్స్లో చాలా కేసెస్ తేలిని, మీరు యశోదాకి వెళ్ళండి లేకపోతే అపోలోకి వెళ్ళండి, ఈజీగా వాళ్ళు టైమ్స్ ఆఫ్ కేసెస్ మనకు చూపిస్తారు. అట్లనే కర్ణాటక, కేరళ బార్డర్లో ఏ పెద్ద ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళినా కూడా జరుగుతుంది. ఇక్కడ బేసిక్ ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే మనం డెవలప్ అవుతున్నాం, ఫెసిలిటీస్ డెవలప్ చేసుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే మన హాస్పిటల్స్ ఎదుగుతున్నాయి. నాకు తెలిసి ఎయిమ్స్, మంగళగిరి ఇట్లాంటి సెంటర్స్లో డెఫినెట్గా ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మా హాస్పిటల్ ఒకటి, ఇంకొన్ని పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇది ఐడెంటిఫై చేసే ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ముందు దీన్ని ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన వనరుల్ని కొంచెం స్ట్రిక్ట్గా సృష్టించుకోవటం. అది పెద్ద కష్టమైన పని కాదు, కానీ కొంచెం కష్టపడి చేసుకోవాల్సిన పని, నేర్పించడం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది. ఇది ఈ జబ్బు గురించి. ఎక్కువగా ఏమవుతుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ జబ్బుతో మెయిన్ ప్రాబ్లము ఇది వ్యాధి నిర్ధారణ చేయటం ఒక ఎత్తు అయితే, వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మనిషిని ఫాలో అప్ చేయటం ఇంకొక ఎత్తు. ఇది ప్రధాన కారణం ఏంటంటే మెలియాయిడోసిస్లో మార్టాలిటీ, డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది డిలేడ్గా ఐడెంటిఫై అవడం వల్ల. ప్లస్ రెండో ప్రధాన కారణం మెలియాయిడోసిస్ తిరగబెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉన్న జబ్బు. మెలియాయిడోసిస్ తిరగబెట్టే అవకాశం ఉన్న జబ్బు ప్రాణాంతకమైన జబ్బు అవటం వల్ల మీరు ఆశ్చర్యపోతారు, సౌత్ ఏషియాలో ప్రతి 2 సంవత్సరాలకి కేవలం మెలియాయిడోసిస్ మీద ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇక్కడ మనకి గత 2 నెలలుగా డెత్స్ బాగా ఎక్కువగా ఉంది. దానివల్ల ఊరు వాళ్ళంతా వాళ్ళంతా ఆందోళనకి గురయ్యారు. ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయనేది మనకి రెగ్యులర్గా ఇక్కడ పేపర్లో ఇట్లా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దీంట్లో ఫస్ట్ చూస్తే మనకి మొన్న ఆగస్ట్ ఎండింగ్కే ఈ ఇన్ఫర్మేషన్ రాగానే మనం ప్రభుత్వం నుంచి ఫస్ట్ మన మెడికల్ సిబ్బందిని ఇక్కడ పంపించి ముందు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది డిప్లాయ్ చేసి మనం ఊర్లో యాక్చువల్లీ ఎంతమంది చనిపోయారు, వాళ్ళు ఏ జబ్బుతో చనిపోయారు, తర్వాత వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఖచ్చితంగా ఇప్పుడు మనకి గుంటూరులో ఉన్న మనం క్రూడ్ డెత్ రేట్ అంటాము. సో పాపులేషన్లో 1000 మందికి ఇంతమందే యాన్యువల్గా చనిపోతారు అనేది రేట్ ఉంటుందండి. సో దానికంటే ఎక్కువ ఉందనే ఉద్దేశంతో మనం ఇంకా కూడా జీజీహెచ్ను తర్వాత మెడికల్ కాలేజ్ తరపు నుంచి మనము డాక్టర్స్ టీమ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఈ టీం ఏంటంటే మనం ఇప్పటివరకు 14 టీమ్స్ డిప్లాయ్ చేసాము. 6 డిపార్ట్మెంట్స్ మనకి జనరల్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, తర్వాత ఇట్లా మైక్రోబయాలజీ, సైకాట్రీ, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు మన రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్స్, తర్వాత ఎంఎల్హెచ్పీస్, ఆశాస్ కూడా వివిధ టీమ్స్ వేయడం జరిగింది. సో ఈ టీమ్స్ అందరూ ఇప్పుడు 2వ తారీఖు నుంచి డోర్ టు డోరు ప్లస్ మనకి ఇక్కడ క్యాంప్ దగ్గర కూడా సర్వే అనేది నడుస్తుంది. సో డోర్ టు డోర్ మన మెడికల్ ఆఫీసర్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్తో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ మనకి మెయిన్ డాక్టర్స్ దగ్గర పంపిస్తూ ఉన్నారు. సో ఈ 3 డేస్లో కూడా దాదాపు ఇప్పటికే మనం నిన్నటికే 400 హౌస్ హోల్డ్స్ కవర్ చేయడం జరిగింది. ఊర్లో మొత్తం 870 హౌస్ హోల్డ్స్ వరకు ఉన్నాయి. ఇక్కడ మనకి గత 3 నెలలుగా సంభవిస్తున్న వరుస మరణాలపై ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. స్వయంగా సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష జరిపి తురగపాలెం గ్రామంలో జరుగుతున్న మరణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో క్యాంప్ ఏర్పాటు చేసిన గ్రామస్తులో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇకపై అదనంగా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ప్రజల్లో నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.